మీరు చెప్పారు ఇప్పుడు చాట్ జీపీటీని కూడా వాడొచ్చండి. సో చాలా మంది మెయిన్స్ రాస్తున్నటువంటి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మేము చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మేము ఒక క్వశ్చన్ ఫార్మాట్ అనేది తయారు చేసుకున్నామని చెప్తున్నారు. సో అందులో ఎంతవరకు రైట్ ఆన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? అంటే డేటా అనేది మిస్ మ్యాచ్ అవ్వదా అందులో? లేదు, నేను కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రెచెస్ రాస్తున్నాను నెక్స్ట్ ఐఎస్ లో యాక్చువల్లీ. బట్ చాట్ జీపీటీలో నేను ప్రతి ఆన్సర్ చాట్ జీపీటీ నుంచే రాస్తున్నాను. 90% నాకు రిలవెంటే దొరికింది. ఏ బుక్ అంటే స్టాండర్డ్ బుక్స్ మనకి యూపీఎస్సీ బుక్స్ కంటే చాలా స్టాండర్డ్ ఇంకా బాగా కంటెంట్ రావడానికి చాట్ జీపీటీ చాలా మనకు తోడ్పడుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. సో బుక్స్ విషయానికి వచ్చేసరికి ఒకసారి ఇప్పుడు మీరు బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అన్నారు కదా, సో మార్కెట్లో మనకు చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇప్పుడు ప్రతి ఫ్యాకల్టీ తనకు ఒక పేరు ఒక బొమ్మ పెట్టుకుని తన పేరు మీద ఒక మెటీరియల్ అనేది మార్కెట్లో రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో అసలు స్టూడెంట్స్ చదవడానికి స్టాండర్డ్ బుక్స్ అంటే మీరు చదివినటువంటి ఒకసారి లీస్ట్ ఏదైనా ఉంటే ఒకసారి చెప్పండి. నేను స్టేట్కి అయితేనే మన నేషనల్ టాపిక్స్ ఏమైనా ఉంటే నన్ను యూపీఎస్సీలోనే కవర్ చేసేసాను. నేను యూపీఎస్సీ సిలబస్తోనే వాటిని కవర్ చేశాను. సో మిగతా స్టేట్ వాటికి తెలుగు అకాడమీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి న్యూస్ పేపర్ అవైలబుల్ ఉంది, న్యూస్ పేపర్ చదువుకోవచ్చు. దెన్ ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అంటే పిఎన్ఆర్ బుక్ ఉంటుంది కదా, సో అది చదువుకోవచ్చు. గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళు అయితే తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది ఒకటి తెలంగాణ మూమెంట్కి, అది బెటర్ యూజ్ అవుతుంది. సో అలాంటి తెలుగు అకాడమీ బుక్స్ మోస్ట్లీ రిఫర్ చేస్తే బెటర్, స్టాండర్డ్ సోర్స్ దొరుకుతుంది. మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి కానీ అవి ఇర్రిలవెంట్ కంటెంట్. పాలిటీ నేను లక్ష్మీకాంత్ చదువుతాం కాబట్టి వేరే దశ మీద యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి అదే చదువుతాను. సో తెలంగాణ మూమెంట్కి కొంచెం స్టార్టింగ్లో డిఫికల్ట్ అనిపించేది, బట్ కొన్ని క్లాసులు వినడం కానీ లేకపోతే యూట్యూబ్లో ఎవరైనా చెప్పే వాళ్ళు కానీ అలా చూసి పిఎన్ఆర్ బుక్ సెలెక్ట్ చేసుకుని అందులో నుంచి చదివి ఈ గ్రూప్ 3 సాధించడం జరిగింది. సో మీరు గ్రూప్ 1 కూడా రాశారు. సో గ్రూప్ 1లో 410 వచ్చాయి మీరు. సో గ్రూప్ 1 విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మీరు భవిష్యత్తులో కూడా మళ్ళీ రాస్తారు కాబట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయంలో ప్రిపరేషన్తో పాటు అంటే ప్రిలిమ్స్ కాకముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందా, లేకుంటే ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందా? అసలు ఎలా చేస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? నేను అశోక్ నగర్లో ఒక 5 years నుంచి ఉంటున్నాను. నేను గమనించింది ఏంటంటే చాలా మంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అశోక్ నగర్ షిఫ్ట్ అవుతారు. అంటే నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు వెళ్ళి చదువుకోవచ్చని. వాళ్ళు ఎప్పటికీ ర్యాంకర్లు కాలేరు, ఎప్పటికీ సక్సెస్ కాలేరు నా దృష్టిలో. ఎందుకంటే కోచింగ్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 2 years తర్వాత పడినా నువ్వు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఆ ప్రిపరేషన్ నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండాలి. నోటిఫికేషన్ నీకు సంబంధం లేదు, ఎప్పుడైనా రాని నువ్వు సిద్ధంగా ఉన్నావు లేదా అనేది చూసుకోవాలి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హాస్టల్స్ ఫిల్ అవ్వడం, కోచింగ్ సెంటర్లు ఫిల్ అవ్వడం చూస్తూ ఉంటాం మేము. ఇప్పుడు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు, హార్డ్లీ ఒక 20-30% పీపులే ఇప్పుడు కొంచెం కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్నారు. బట్ ముందు నుంచి ప్రిపేర్ అయితే నా దృష్టిలో బెటర్, మీరు ఖచ్చితంగా సర్వీస్ కొడతారు. బట్ నోటిఫికేషన్ వచ్చాక ఎవరైతే స్టార్ట్ చేద్దాము ఇప్పుడేం వద్దు అనుకునే వాళ్ళకు మీరు ఎప్పుడు ఏం సాధించలేరు, అదైతే గుర్తుపెట్టుకోండి.